ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఇది నిర్మాత సి కళ్యాణ్ గారి డిమాండ్ కూడా. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్లైనా చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. ఐబొమ్మ వంటి పైరసీ సైట్ల వల్ల నిర్మాతలు, పంపిణీదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, పరిశ్రమ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐబొమ్మ వంటి పైరసీ సంస్థల వెనుక భారీ ఆర్థిక వ్యవస్థ, వ్యవస్థీకృత నేరాలు దాగి ఉన్నాయని సినీ పరిశ్రమ వర్గాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. నిర్మాతలు పెట్టిన పెట్టుబడులను, శ్రమను రాత్రికి రాత్రి నాశనం చేస్తున్న ఈ పైరసీ మాఫియాపై సి కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్ వంటి కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి పైరసీ పనులు చేయాలనుకునే మరొకరు భయపడతారని, తద్వారా సినీ పరిశ్రమ బతుకుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, పైరసీ కారణంగా సినీ పరిశ్రమ వర్గాలు అనుభవిస్తున్న తీవ్ర నష్టం మరియు నిస్సత్తువకు అద్దం పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పైరసీతో పోరాడుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ఆయన అటువంటి తీవ్రమైన డిమాండ్కు దిగారు. సి కళ్యాణ్ చేసిన ఈ ఎన్కౌంటర్ వ్యాఖ్యలపై ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పైరసీని పూర్తిగా అరికట్టడానికి ఇలాంటి కఠినమైన హెచ్చరికలు అవసరమని పరిశ్రమలోని కొంతమంది అభిప్రాయపడుతుండగా, మరోవైపు ఒక వ్యక్తిని న్యాయ విచారణ లేకుండా చంపాలని బహిరంగంగా డిమాండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని న్యాయ నిపుణులు మరియు ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు పైరసీ నిర్మూలన ఆవశ్యకతను తెలియజేసినప్పటికీ, చట్టాన్ని అతిక్రమించే విధంగా ఉండటం వలన న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఈ కేసులో న్యాయ విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ద్వారానే రవికి సరైన శిక్ష పడాలని పలువురు సూచిస్తున్నారు. కాగా సి కళ్యాణ్ కామెంట్స్పై నెటిజన్లు మండిపడుతున్నారు. సి కళ్యాణ్ డిమాండ్పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పక తెలుపగలరు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.